హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దట్ ఈజ్ నథింగ్ బట్ మన ఇండియాకి సంబంధించినటువంటి టెస్లా టూ వీలర్ అని చెప్పి మనం అనుకోవచ్చు. దట్ ఈజ్ నథింగ్ బట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అఫీషియల్గా నిన్న మన ఇండియాలో టోటల్లీ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అదేంటి టెక్ ఛానల్లో ఈయన ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి మాట్లాడుతున్నారని అంటారా? సో టెక్నాలజీ పరంగా మాత్రం ఇది ది బీస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో యూఎస్లో అఫ్కోర్స్ మీకు యూరోప్ అన్నిటిలో కూడా టెస్లా కార్స్ ఎందుకంత ప్రసిద్ధో మీ అందరికీ తెలిసిందే, డ్యూ టు కాజ్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. సో ఈ స్కూటర్లో ఏకంగా వీళ్ళు వచ్చేటప్పటికే మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్తో పాటు 3GB ఆఫ్ ర్యామ్, బ్లూటూత్, వైఫై, వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్తో పాటు టచ్ కంట్రోల్ అండ్ వీళ్ళకి ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్, అది కూడా మూవ్ ఆపరేటింగ్ సిస్టమ్. మొబైల్ ఫోన్స్కి ఓఎస్ చూసాం, అలాగే స్మార్ట్ వాచెస్కి ఓఎస్ చూసాం, అలాగే ట్యాబ్లెట్స్కి కూడా ఓఎస్లు చూసాం. లైక్ యాపిల్కి సంబంధించినటువంటి ఐప్యాడ్ ఓఎస్ 15 అని చెప్పి ఇప్పుడు ఏకంగా ఇట్స్ టైమ్ ఫర్ మూవ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్, మీరు వింటుంది నిజమే. ఓలా స్కూటర్ కమ్స్ విత్ కస్టమైజ్డ్ వీళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్, మూవ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఇది ప్రైస్ ఎంత, అదే అవైలబిలిటీ ఎలా ఉంది అండ్ దీంట్లో సరికొత్త ఫ్యూచర్స్ ఏం తెచ్చారు అనే దాని గురించి కూడా డీటెయిల్డ్గా మీతో నేను ఇన్డెప్త్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిట్లో పెట్రోల్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ 107, 106 రూపీస్ దాకా అయితే మనకి ప్రైస్ హైక్ అవ్వడం అయితే జరిగింది. చాలా 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 హైక్ అయితే అయింది. ఇన్ఫ్యాక్ట్ సో పెట్రోల్ ప్రైజెస్ని మీరు పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక అసలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎన్విరాన్మెంట్ అనేది చాలా 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 ఖరాబ్ అయిపోవడం అనేది జరుగుతుంది డ్యూ టు కాజ్ ఆఫ్ పొల్యూషన్. సో ఈ పొల్యూషన్ అనేది మెజారిటీ అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానే సుమారుగా 40% పొల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుందంట ఫర్ ఇయర్కి. సో 40% ఆఫ్ ద పొల్యూషన్ అనేది ఈ వెహికల్స్ ద్వారా వస్తుందంటే చిన్న విషయం కాదు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఇన్ ఫ్యూచర్ అంతా కూడా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటి ఒక ముందు జాగ్రత్త చర్య అనుకోవచ్చు, లేదన్నట్లయితే ముందు చూపు అని కూడా అనుకోవచ్చు. సో వీటిని బేస్ చేసుకొని రీసెంట్గా ఓలా కంపెనీ, రీసెంట్ ఏం కాదు ఆల్మోస్ట్ 2 years అయితే కంప్లీట్ అయిపోయింది, తమిళనాడులో వీళ్ళు ప్లాంట్ని పెట్టి సో అక్కడ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో అఫీషియల్గా దీంట్లో మనకి 2 వేరియంట్స్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఒకటి వచ్చేటప్పటికి S1, మరొకటి వచ్చేటప్పటికి S1లో ప్రో వేరియంట్. మనమైతే రెగ్యులర్గా మొబైల్ ఫోన్స్లో చూస్తుంటాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి ఎలక్ట్రిక్ డ్రివెన్ మోటరే మనకు తీసుకొని రావడం జరిగింది. సో రెండిటిలో కూడా అంటే S1 కావచ్చు, S1 Pro కావచ్చు, రెండిటిలో కూడా సింగిల్ మోటరే. అండ్ ఇది వచ్చేటప్పటికే 8.5 kW సంబంధించినటువంటి పవర్ని అయితే ఇది జనరేట్ చేయగలదు. అఫ్కోర్స్ దీంట్లో ఉండేటువంటి బ్యాటరీ కెపాసిటీ అయితే వీళ్ళు ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు, కానీ 3.92 kWh అయితే ఇది జనరేట్ చేయగలదు, అంటే స్టోర్ చేసుకోగలదు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి కెపాసిటీ అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి నార్మల్ మార్కెట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి చూసారా, దాంతో కంపేర్ చేస్తే 30% మరింత హైగా రావటం అయితే జరుగుతుందంట. ఇంతేకాదు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అని మీరు వీటిని తక్కువ అంచనా వేయకండి. ఈవెన్ మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెడిషనల్ కంబషన్కి సంబంధించినటువంటి స్కూటర్స్తో కంపేర్ చేశారన్నట్లయితే స్పీడ్లో కూడా ఇవి ఏ మాత్రం తీసిపోవు. సో వీటి స్పీడ్ కూడా సింప్లీ అమేజింగ్. 0 to 40 kilometers దాకా అంటే 40 km/h స్పీడ్ ఏదైతే ఉందో జస్ట్ కేవలం 3 secondsలో ఇది అచీవ్ అయితే, వేరే ఇక్కడ మీకు 0 to 60 km/h స్పీడ్ ఏదైతే ఉందో జస్ట్ కేవలం 5 secondsలో ఇది అచీవ్ అవ్వగలదంట. ఇది సింప్లీ అమేజింగ్. సో వీటిని పక్కకు పెట్టారంటే ఒక్కసారి మీరు ఫుల్గా ఆ బ్యాటరీ మొత్తాన్ని కూడా ఛార్జ్ చేశారంటే, సో S1లో కావచ్చు, S1 Proలో కావచ్చు, రెండిట్లో బ్యాటరీ కెపాసిటీ కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే కొన్ని కలర్స్, కొన్ని ఫీచర్స్ అందులో ఎక్కువ ఇస్తారు అంతే. అండ్ దీని మాక్సిమం స్పీడ్ కెపాసిటీ వచ్చేటప్పటికే 115 km/h. సో 115 km/h అంటే ఇది చిన్న విషయం కాదు. అండ్ అకార్డింగ్ టు ద IDC వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని చూస్తే, అంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు కదా రేంజ్, సో అలా టెస్ట్ చేసి ఇది వచ్చేటప్పటికే మాక్సిమం అంటే 0 to 100% ఫుల్ బ్యాటరీ ఛార్జ్ చేశారన్నట్లయితే అరౌండ్ 181 kilometers దాకా మీకు మైలేజ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. 181 kilometers అంటే ఇది సింప్లీ అమేజింగ్. నాకైతే ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 week దాకా మళ్ళీ తిరిగి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. వీక్లీ వన్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే సరిపోతుంది. ఛార్జింగ్ అంటే గుర్తొచ్చింది, మళ్ళీ ఈ ఛార్జింగ్కి ఇబ్బంది పడాలా, మనకి ఎక్కడంటే అక్కడ ఛార్జర్స్ దొరకవు కదా అనే విషయానికి వచ్చారు అంటే రెగ్యులర్గా మీ ఇంట్లో ఉండేటువంటి 5 watts సంబంధించినటువంటి
3 పిన్ ప్లగ్ ఉంటుంది చూసారా, దానిలో పెట్టి కూడా మీరు ఛార్జ్ చేయొచ్చు. 75 వాట్స్ ఆఫ్ ఛార్జర్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 0 to 100% ఇది ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ ఇది వచ్చేటప్పటికే 6 అవర్స్ టైం తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే ఒకవేళ ఓలాకి సంబంధించినటువంటి హైపర్ ఛార్జింగ్ నెట్వర్కింగ్ టెక్నాలజీ సుమారుగా మన ఇండియా మొత్తంలో 400 సిటీలలో 1,00,000 పైగా వీళ్ళకి సంబంధించినటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయంట. సో 400 సిటీస్ అంటే చిన్న కౌంట్ ఏం కాదు, అలాగే 1,00,000 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అంటే చిన్న విషయం ఏం కాదు. అక్కడ కనుక ఒకవేళ మీరు ఛార్జ్ చేశారు అన్నట్లయితే 0 to 100% వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ మీకు ఒక 40 minutesలో ఇది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక హరీలో ఉన్నారు అన్నట్లయితే కనుక 50% ఆఫ్ ద ఛార్జింగ్ జస్ట్ 18 minutesలో ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. మరి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మన ఇంటికి ప్రొవైడ్ చేస్తారా చేయరా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఇకపోతే దీంట్లో ఉన్నటువంటి ఎడిషనల్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్ని మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 3 GB ఆఫ్ ర్యామ్. ఇక స్టోరేజ్ అయితే వీళ్ళు ఏం చెప్పలేదు, కానీ బై డిఫాల్ట్గా వీళ్ళు దీంట్లో మనకి వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో కూడా మనకి 4G అంటే ఈసిమ్ సపోర్ట్ని తీసుకొచ్చారు. ఈసిమ్ ఎందుకు అని అంటే నావిగేషన్, అలాగే స్పాటిఫై ఇట్లాంటి ఆన్లైన్కి సంబంధించినటువంటి మ్యూజిక్ లేదా యాప్స్ని మనం యూజ్ చేసుకోవడం కోసం. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక దీంట్లో వచ్చేటప్పటికే మనకి బ్లూటూత్ 4.2 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. అంటే మన మొబైల్ ఫోన్లో ఒక యాప్ ఇస్తారు బై డిఫాల్ట్గా, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా మీ డివైస్ అంటే మీ బైక్ ఏదైతే ఉందో దాని మొత్తానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యాప్లో చూడొచ్చు. ఇంతే కాదు, దీనిలో మీరు యాప్తో యాక్సెస్ చేశారు అంటే డైరెక్ట్గా యాప్ త్రూ మీరు అన్లాక్ అలాగే లాక్ కూడా చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దీంట్లో ఉండేటువంటి 7 inches టచ్ స్క్రీన్ సహాయంతో మీరు లాక్ రెగ్యులర్గా మనం ఫోన్ పాస్వర్డ్స్ ఎలా పెట్టుకుంటామో అలా కూడా పెట్టుకోవచ్చు. దానికి ఎటువంటి కీ ఉండదు, డైరెక్ట్గా మనం ఫోన్ దాని దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా బ్లూటూత్ తోటి కనెక్ట్ అయిపోయి ఇది అన్లాక్ అవ్వటం అలాగే లాక్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇవే కాదండి, దీంట్లో మనకి స్పెషల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్స్ని కూడా మనకు ముందు తీసుకొచ్చారు. హే ఓలా ప్లే ద మ్యూజిక్, అలాగే హే ఓలా ప్లీజ్ ఆన్సర్ ద కాల్. సో ఇలాంటి కొన్ని కమాండ్ కస్టమైజ్డ్ సర్వీసెస్ని కూడా మనం దీనిలో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఒక స్మార్ట్ ఫోన్ అలాగే ఒక స్మార్ట్ గ్యాడ్జెట్ని యూజ్ చేసినట్లే. ఇకపోతే దీంట్లో ఉండేటువంటి రెగ్యులర్ డాష్ బోర్డ్ ఏదైతే అంటే క్లస్టర్ ప్యానల్ ఉంటుంది చూసారా, మనకు ఆర్పిఎం మీటర్ లేదా స్పీడోమీటర్ ఉంటుంది చూసారా. సో వాటిని కూడా మనకు ఒక 5 మోడ్ల ద్వారా 5 డిఫరెంట్ రకాల కస్టమైజేషన్స్ తోటి మనం అయితే వీటిని కస్టమైజ్ చేసుకోవడంతో పాటు ఇక్కడ ఉండేటువంటి విడ్జెట్స్ అన్నిటిని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే మీకు అక్కడ అవసరం లేదు, జస్ట్ క్లైమేట్ కావాలన్నా కానీ క్లైమేట్ని స్వైప్ చేశారన్నట్లయితే ఇది రావడం జరుగుతుంది. ఫుల్ ఎడ్జ్ టు ఎడ్జ్ టచ్ స్క్రీన్, ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మనకి షాటర్స్ ప్రూఫ్ కూడా, అంటే కింద పడ్డా కానీ పగిలేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మనకి డే లైట్ కండిషన్లో కూడా మంచి బ్రైట్నెస్తో అవుట్పుట్ మనకు రావడం అయితే జరుగుతుందని చెప్పి అఫీషియల్గా చెప్పారు. సో ప్రాక్టికల్గా దీన్ని కూడా అయితే మనం టెస్ట్ చేద్దాం. సో అతి త్వరలో ఇది పర్చేజ్ చేసిన తర్వాత మీకోసం ఎక్స్క్లూజివ్గా దాని రివ్యూని కూడా తీసుకొస్తాను. ఇకపోతే ఇవన్నీ నాకు కొంచెం కొత్తగా అనిపించినాయి. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి ఎలక్ట్రిక్ స్కూటర్లో అది కూడా మనకి రివర్స్ పార్కింగ్ టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేశారు. అంటే రెగ్యులర్గా మనం థ్రాటిల్ ఇవ్వడానికి ఇలా ఇస్తాం కదా, అంటే ఎక్సలేటర్ ఇవ్వడానికి, అలా కాకుండా మీరు ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ ఇచ్చారంటే వెహికల్ ఆటోమేటిక్గా మీకు వెనక్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీన్ని పక్కకు పెట్టారు అన్నట్టయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిలో కూడా మనకి డిస్క్ బ్రేక్స్తో పాటుగా మనకి హిల్ ట్రాక్షన్ కంట్రోల్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంటే స్లోప్స్ ఉంటే చూసారా, అలాంటప్పుడు మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోకుండా అక్కడ దాన్ని యాక్టివేట్ చేశారంటే మీకు అది మోటార్స్ ఏవైతే ఉన్నాయో పట్టుకొని ఉండడం జరుగుతుంది. సో బ్యాక్ వెళ్ళేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. వీటన్నిటిని పక్కకు పెట్టేసేయండి. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ అంటే ఏంటి అంటే ఇందులో క్రూజ్ కంట్రోల్ని కూడా ప్రొవైడ్ చేశారు. క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సాధారణంగా కార్స్లో రెగ్యులర్గా చూస్తుంటారు, అంటే మీరు ఒక స్పీడ్ మీద వెళ్తున్నారు 40 km/h, ఇక ఎక్సలేటర్ ఇవ్వకుండా ఒక బటన్ అంటే క్రూజ్ కంట్రోల్ని యాక్టివేట్ చేశారు అన్నట్లయితే డైరెక్ట్గా మీకు అదే స్పీడ్ని మెయింటైన్ చేస్తూ వెళ్తూ ఉంటుంది, అన్లెస్ మళ్ళీ మీరు బ్రేక్ పట్టుకునేంత వరకు. సో ఇది కూడా ఫెంటాస్టిక్. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు మోనో సస్పెన్షన్ని ప్రొవైడ్ చేశారు, వేరే రేర్ కూడా మనకి మోనో సస్పెన్షన్. అండ్ దీంట్లో మనకి అండర్ హుడ్ స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. అట్ ఎ టైం మనము 2 హెల్మెట్స్ని కూడా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చంట. ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే డైరెక్ట్గా మనకి ఇందులో స్పీకర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు, బిల్ట్ ఇన్ స్పీకర్స్. ఎన్ని వాటేజ్ అనేది అడగండి, వాళ్ళు కూడా నాకు చెప్పలేదు, ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయలేదు. సో బ్లూటూత్ స్పీకర్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్గా వాయిస్ అసిస్టెంట్ అంటే మైక్రోఫోన్స్ ద్వారా మీరు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అందులో కూడా మీకు హెచ్డి మైక్రోఫోన్స్ రావడం జరుగుతుంది. సో వాయిస్ కమ్యూనికేషన్ కూడా మీరు చాలా బాగా చేయొచ్చు అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం
మీరు వాయిస్ కంట్రోల్ అంటే హే ఓలా అనగానే ఆటోమేటిక్గా అది రెస్పాండ్ అవుతుంది కదా, సో అది వినడానికి వీళ్ళు బిల్ట్-ఇన్ స్పీకర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ మనం కాల్ మాట్లాడొచ్చు, ఈవెన్ మనం మ్యూజిక్ కూడా వినొచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అంటారా, ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంటే ఏముంటాయండి, దాంట్లో మూవింగ్ పార్ట్స్ ఏముండవు. సో బ్యాటరీ అండ్ మోటార్ ఒకటే. సో మోటార్ ఏదైతే ఉందో చాలా రేర్ సినారియోస్లో మనకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో నాకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఒకవేళ మీకు సర్వీస్ టైం అయింది అన్నట్లయితే అక్కడ సర్వీస్ ఇంజనీర్ యొక్క అపాయింట్మెంట్ని ఆటోమేటిక్గా యాప్లో చూపించడం జరుగుతుంది. డైరెక్ట్గా సర్వీస్ ఇంజనీరే మీ ఇంటికి వచ్చి సర్వీస్ చేయడం జరుగుతుంది. ఇదైతే సింప్లీ క్రేజీ అనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే రెగ్యులర్ ట్రెడిషనల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకి అది ఇచ్చి మళ్ళీ దాని తర్వాత తీసుకొని రావడం, ఇదంతా చాలా హెడేక్. సో ఆ హెడేక్స్ అన్నిటి మనం స్కిప్ చేసినట్లే. అఫ్ కోర్స్ ఇక ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్ అని అంటారా, దీంట్లో వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక సంవత్సరం మీరు ఒక నార్మల్ పెట్రోల్ వెహికల్ని యూజ్ చేస్తున్నారు, రోజుకు ఒక 80 కిలోమీటర్స్ రేంజ్లో వాడుతున్నారంటే సుమారుగా 60,000 రూపాయల దాకా మీకు ఎక్స్పెండిచర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది వచ్చేటప్పటికే కేవలం మీకు 10,000 రూపాయల్లోనే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ పెట్రోల్తో కంపేర్ చేశారు అన్నట్లయితే 80% సేవింగ్స్ ఇందులో మనకు రావడం జరుగుతుంది. ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. అఫ్ కోర్స్ ఇవే కాదు, రెగ్యులర్గా మన మొబైల్ ఫోన్లో చూసినట్లుగా దీంట్లో మనకి జైరోస్కోపిక్ సెన్సార్స్, ప్రాక్సిమిటీ సెన్సార్స్, డే లైట్ అడ్జస్ట్మెంట్ సెన్సార్స్, ఇలా రెగ్యులర్ సెన్సార్స్ ఎన్నో వీటిని కలబోస్తూ ఈ స్కూటర్ని అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. అంత బాగానే ఉంది కదన్నా, ఇంత ఫ్యూచరిస్టిక్గా ఉంది కదా, దీని ప్రైస్ ఎంత అని అంటారా? నేనైతే నిజంగా చాలా 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 షాక్ అయ్యాను. చాలా అగ్రెసివ్ ప్రైజింగ్గా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ స్కూటర్స్ అంటే ఎలక్ట్రానిక్ స్కూటర్స్ గురించి మార్కెట్లో మీరు చూసారంటే రెగ్యులర్గా ఏదో సమ్ ఎక్స్ సమ్ వై ఇలాంటి కంపెనీకి సంబంధించినటువంటి బ్రాండ్లే వాళ్ళకి సంబంధించినటువంటి స్కూటర్స్ని సుమారుగా 1,50,000, 1,60,000, 2,00,000 రూపాయల దాకా కూడా ఏదో అసలు మనకు పేరు కూడా వినండి స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో సుమారుగా 90,000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తుంటే, వీళ్ళు వచ్చేటప్పటికే S1 ఇది వచ్చేటప్పటికి మనకి బేస్ వేరియంట్. దీంట్లో 5 కలర్స్లో మనకు దొరుకుతాయి. 5 కలర్లు రెడ్, ఎల్లో ఇవైతే ఉన్నాయి. స్టాండర్డ్ కలర్స్ అన్నిటిని మన ముందు తీసుకొచ్చారు. సో దీనికి S1 ప్రోకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, అది మాక్సిమం టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 150 కిలోమీటర్స్ దాకా వెళ్తే, ఇది వచ్చేటప్పటికి మాక్సిమం స్పీడ్ వచ్చేటప్పటికి 90 కిలోమీటర్స్ పర్ అవర్ దాకా వెళ్ళడం జరుగుతుంది. ఒక్క స్పీడే తేడా, అలాగే థ్రాటిల్లో కొంచెం తేడా ఉంటుంది అంతే. సో దీంట్లో వచ్చేటప్పటికే అంటే నార్మల్ వేరియంట్లో వచ్చేటప్పటికి మీకు 2 మోడ్స్ ఉంటాయి, నార్మల్, స్పోర్ట్స్ ఉంటే, వేరే S1 ప్రోలో వచ్చేటప్పటికే హైపర్ మోడ్ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో అంతే తేడా, ఆల్మోస్ట్ ఆల్ సేమ్. నన్ను అడిగితే ఈవెన్ మనకి S1 కూడా మోర్ వాల్యూ ఫర్ మనీ అనే నా అభిప్రాయం. సో S1 వచ్చేటప్పటికే వీళ్ళు 99,999 రూపాయలకి, వేరే S1 ప్రో వచ్చేటప్పటికే 1,29,999 రూపాయలకి. అఫ్ కోర్స్ ఒకవేళ గుజరాత్ లేదా ఢిల్లీ, మహారాష్ట్ర ఇలాంటి వాళ్ళకైతే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్స్ని బేస్ చేసుకొని వీళ్ళు కొంత సబ్సిడీని కూడా మనకు పే చేయడం అయితే జరుగుతుంది. సో సబ్సిడీలో గుజరాత్కి వచ్చేటప్పటికే ది బెస్ట్ ప్రైస్ 80,000 రూపాయలకి వీళ్ళకి S1 రావడం అయితే జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి పర్చేజ్ ఎలా చేయాలన్నానంటే డైరెక్ట్గా olaelectric.com వీలైతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి జస్ట్ మీరు 499 రూపీస్ ఇప్పుడు మీరు పే చేయాల్సి ఉంటుంది. సో 499 రూపీస్ పే చేసి మీ కలర్ అలాగే మీకు కావాల్సినటువంటి వేరియంట్ని మీరు సెలెక్ట్ చేసుకొని, అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి సేల్స్ ఏవైతే ఉన్నాయో అంటే సెప్టెంబర్ 8 దాకా వీళ్ళైతే ప్రీ బుకింగ్స్ తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 8కి క్లోజ్ చేసి అక్టోబర్ నుంచి వీళ్ళు డెలివరీస్ ఇస్తున్నారు. మోస్ట్లీ అక్టోబర్ 2nd వీక్లో మన ముందుకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. నాకైతే ఈ స్కూటర్ చాలా 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 బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాకైతే 2 వీలర్లో టెస్లాని చూసినట్లుగా ఉంది. సో మీకేమనిపిస్తుంది జెన్యున్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఓలా నిన్న అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి ఎలక్ట్రిక్ బైక్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే మీకేమైనా సలహాలు ఉన్నా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.